పెద్ద పొజిషన్లోకి పోయాక అక్కడ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు సామాన్యుల ఇష్యూస్ పట్టించుకోరు. అప్పటిదాకా స్నేహం ఉన్నా, అప్పటిదాకా ఇది ఉన్నా కూడా కొంత ఇది ఉంటుంది. కానీ టీవీ5 నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయ్యాక కూడా చాలా బాధ్యతగా పనిచేసుకెళ్తున్నారు. దానికి సాక్ష్యం ఎవరో ఆయన నోటీసు తీసుకొచ్చారు. సార్ మీ ఫోటో డీపీ పెట్టి టిక్కెట్లు దొరుకుతాయని వాట్సాప్లో పెడుతున్నాడు సార్ అని చెప్పేసి ఎవరో ఆయన నోటీస్కి తీసుకొచ్చారు, ఆ నెంబరు అదంతా. దాంతో ఆయన వెంటనే సంబంధిత ఇష్యూని ఈ నెల 15 VIP బ్రేక్ దర్శనం ఉంది, ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే 4గురికి అవకాశం ఉంది, నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేయండి అని చెప్పేసి ఇట్లాంటిది పెట్టుకొచ్చారు. దీంతో దాన్ని బేస్ చేసుకుని వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆయనే ఆదేశించారు. దాంతో ఇప్పుడు అసలు దొంగలు పట్టుబడినటువంటి పరిస్థితి ఇది. దీని మీద తిరుమల సమాచారం వాట్సాప్ గ్రూప్ ద్వారా NRI భక్తులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తికి సంబంధించి VIP బ్రేక్ దర్శనం ఆర్జీ సేవ టికెట్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వైనానికి సంబంధించి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే బాధితులు వెంటనే ఆయన సంబంధిత అధికారులకి అప్పచెప్పారు. ఫోన్ నెంబర్ ట్రేస్ చేశారు. చివరికి వాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందినటువంటి మహమ్మద్ జావేద్ ఖాన్ అని తేలింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ జావేద్ ఖాను బిఆర్ నాయుడు గారి బొమ్మ పెట్టుకుని వాట్సాప్ ఫోటోగా పెట్టుకుని వాడు ఇదంతా కూడా చేసుకొచ్చాడు. దీని మీద సమగ్ర విచారణ జరిపి భక్తులు మోసగించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటోంది విజిలెన్స్ శాఖ ఇప్పుడు.